హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము బెంగళూరు నుంచి మా ఊరికి వెళ్తున్నామండి నా బాబుకి అక్షరాభ్యాసం చేయించడానికి. ఇక్కడ శృంగేరి కూడా ఉంది, కానీ మా అత్తయ్య వాళ్ళందరూ అక్కడ ఉంటారు కాబట్టి మేము బాసర వెళ్దాం అనుకుంటున్నాం. ఇది మా బస్సు వచ్చేసింది, మా బాబు బస్సులో ఎక్కేసాడు, వాడికి బాగా నచ్చేసింది బస్సు. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతున్నామండి. స్టార్ట్ అయ్యి రేపు మార్నింగ్ 11 అలా అవుతుంది మేము వెళ్ళేసరికి. వెంటనే జర్నీ కూడా స్టార్ట్ చేసేయాలి అక్కడ నుంచి. మా ఊరు నుంచి కూడా బాసరాకి 4-5 అవర్స్ పడుతుంది. సో మేము ఎక్కడా టైం వేస్ట్ చేయడానికి లేదు. సో మేము డిన్నర్ అన్నీ తీసుకొని బయలుదేరామండి. బస్సులోనే తినేయడం. సో ఈ బస్సు అనేది ఇలా ఉంటుంది, ఏసీ స్లీపర్ బస్ ఇది. సో మా ఊర్లో మంచిర్యాలలో దిగాక మా ఊరికి వెళ్తున్నాం ఆటో హైర్ చేసుకొని. సో మా ఊరికి జస్ట్ 10 మినిట్స్లో రీచ్ అయిపోతాము. అక్కడ నుంచి ఇంకా ఆగేదే లేదు, వెంటనే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోవాలి బాస్కి. సో ఇదంతా క్రాస్ చేస్తున్నామండి, గేట్ దాటాము. ఇంకొంచెం 5 మినిట్స్లో అయితే మా ఇల్లు రీచ్ అయిపోతాం. అక్కడికి వెళ్ళగానే మేము ఫ్రెష్ అయిపోయి త్వరగా స్టార్ట్ అయిపోవాలి, టైమే ఉండదు. మేము కార్ కూడా హైర్ చేసుకున్నాం కదా, కార్ వస్తుంది. దారి మధ్యలో మేము హోలీ రోజు అక్షరాభ్యాసం చేయించుకున్నాం కాబట్టి దారి మధ్యలో హోలీ అందరు ఆడుతూ ఉన్నారు. చూడండి ఇలా ఎంత బాగా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో హోలీ. సో మేము ఇంట్లో ఫ్రెష్ అయ్యి బాసరకు స్టార్ట్ అయిపోయాము మంచిర్యాల నుండి. ఇదంతా మధ్యలో దారి అండి, ఇవన్నీ చిన్న చిన్న పల్లెటూర్లు, ఫారెస్ట్ మధ్యలో ఉన్నాయి ఇవి. ఇది ఫారెస్ట్ అండి, ఇందులో వైల్డ్ యానిమల్స్ కూడా ఉంటాయి. కానీ ఇప్పుడైతే ఫారెస్ట్ అనేది చాలా చెట్లు అనేవి సమ్మర్ కదా ఎండిపోయినాయి. చూడండి ఇలా ఓన్లీ స్టెమ్ బ్రాంచెస్ మాత్రమే కనిపిస్తున్నాయి, లీవ్స్ అయితే లేవు. కానీ ఎక్కడన్నా చిన్న ఫైర్ కానీ రావాలి, మొత్తం అంటుకుంటుందండి. సో జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే మేము ఎందుకు ఫాస్ట్గా గ్యాప్ లేకుండా జర్నీ చేస్తున్నామంటే 9:30 అలా ఇటు నుంచి మంచిర్యాల నుంచి బాసర వెళ్ళడానికి ఉండదు, అటు నుంచి కూడా రావడానికి ఉండదు కాబట్టి రిటర్న్ అవ్వాలని ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము. దారి మధ్యలో టైగర్ రిజర్వ్ కూడా కనిపించింది. వ్యూస్ అన్నీ గ్రీనరీ ఉంటే ఇంకా చాలా బాగా కనిపించేవి. వస్తుంది ఇది బాసరకు వెళ్ళగానే మాకు ఫస్ట్ ఈవిడ కాళ్ళకు పసుపు పెట్టించుకోండి మేమేమో ఆలోచించాము. తర్వాత మా ఆయన పెట్టించుకోండి అని అనేసరికి మేము పసుపు పెట్టించుకుంటానికి రెడీ అయిపోయాము. పర్ హెడ్ వచ్చేసి ఇది 20 రూపీస్ తీసుకున్నారండి పసుపు పెట్టడానికి. ఇలా లైన్గా కూర్చున్నారు అందరూ. సో మేము పసుపు పెట్టించుకున్నాము. ఎలాగో టెంపుల్కి వెళ్తున్నాం కదా, ఇంట్లో టైం అవుతుంది. సో ఇక్కడ వీడియో అలో లేదనుకోండి, సరిగ్గా తీయలేదు. మా బాబుకి అక్షరాభ్యాసం పూజ అయిపోయి పూజారి ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాయిస్తాడు. సో తను అప్పుడు చెప్పాడు వీడియో తీసుకోవచ్చు, ఫోటో తీసుకోవచ్చు, ఈ ఛాన్స్ మళ్ళీ రాదు కదా అని. సో అప్పుడు ధైర్యంగా తీసాం. కానీ టెంపుల్, అమ్మవారి టెంపుల్లో ముందు ఇది, లోపల మాత్రం వీడియోగ్రఫీ అలో లేదు. సో ఇలా ఉంటుందండి. దేవుడు ముందు చేయించాలనుకుంటే 1000 రూపీస్ టికెట్, బయట 300 బయట చేయించాలనుకుంటే. సో మేము ఇంత దూరం వచ్చాం కదా అని, దేవుడి ముందు చేయించాలి కదా అని మేము దేవుడి ముందే చేస్తున్నాము అక్షరాభ్యాసం. మనం వచ్చిందే దానికోసం కదండి, అంత దూరం నుండి. సో అక్షరాభ్యాసం చేశాక ఇలా ఒక ఫోటో తీసుకున్నాము. తర్వాత దేవత దర్శనానికి వెళ్తున్నాము మధ్యలో. సో ఇక్కడ నుంచి సైడ్ నుంచి ఇలా వెళ్ళిపోవాలి. కానీ 10 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టలేదు. 10 మినిట్స్ కాదు, 6 మినిట్స్ కన్నా ఎక్కువ కూడా పట్టలేదు. పూజ అయిపోయిన వెంటనే ఫటాఫట్ చేంజ్ చేశారు. చాలా తక్కువ ఉన్నారు. మేమే ఫస్ట్ వెళ్ళాము, ఈవినింగ్ వెళ్ళాము 5-5:30 కల్లా. సో దేవుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. అక్కడ హుండీ ఉంది, ఆ హుండీలో కూడా ఇది మేము బయటికి దర్శనం అయిపోయాక బయటికి వెళ్తున్నాము. మధ్యలో ఒకటి సైడ్కి దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది, చూస్తున్నాము. అలాగే శారీస్, అమ్మవారి వేలంపాట శారీస్ కూడా అక్కడ ఉంటే మేము కొన్నాము. మేము ఎగ్జిట్ పాయింట్కి అయితే వచ్చాము. బ్యాగ్స్ పట్టుకొని ఇంకా అన్నీ స్లేట్స్ అవన్నీ కొన్నాం కదా, అవన్నీ పూజ చేయించుకొని తీసుకెళ్తున్నాము. ఎగ్జిట్ పాయింట్లోకి వచ్చాము. కొబ్బరికాయ మాత్రం బయట కొట్టాలి. సో కొబ్బరికాయ అక్కడ కొట్టలేదు కాబట్టి ఇక్కడ మేము కొబ్బరికాయ కొట్టడానికి కూడా వెళ్తున్నాము. కొబ్బరికాయ కొట్టి అటు నుంచి అటు బయటికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ కొబ్బరికాయ కొడతాం. మా బాబు నేను కొడతా అనుకున్నాడు కానీ వాడికి ఆ ఛాన్స్ లేదు. సో బయట నిల్చున్నాడు, పక్కే నిల్చున్నాడు.
మేము కొబ్బరికాయ కొట్టి ఇంకా బయటికి వెళ్తున్నాము. సో ఇంకా అక్కడ బయటకు వచ్చాక ఇక్కడ మాకు ప్రసాదం ఎక్కడ తీసుకోవాలని అంటే ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ చూపించారు వాళ్ళు దారి. సో మా ఆయన వెళ్తున్నారు. ఇక్కడేమో పేమెంట్ చేయాలి టికెట్, అంటే పర్ లడ్డూకి 25 రూపీస్ అని తీసుకున్నారు ఇక్కడ. సో ఈ టికెట్ తీసుకొని వెళ్ళాలి. సో హర్ష మాత్రం ఆగట్లేదు, అదేంటో అనుకొని వెళ్తా అంటున్నాడు. మేమేమో వద్దు వద్దు అనుకుంటున్నాం. మా ఆయన బ్యాగ్ వచ్చి ఎన్ని లడ్డూలు తీసుకోవాలని అడిగి మళ్ళీ వెళ్తున్నాడు. అందరికి ఇవ్వాలి కదా, వెళ్ళాక పంచిపెట్టాలని అలా అడిగాడు. సో కౌంటర్కి వెళ్ళి టికెట్ తీసుకున్నాం. పర్ హెడ్ లడ్డు వచ్చి 25 రూపీస్. తర్వాత పక్క కౌంటర్లో ఇక్కడ మనకి లడ్డూస్ అన్నీ ఇస్తారు. తర్వాత వెళ్ళే ముందు ఇక్కడ లోటస్ అచ్చులు అట్లా ఉంటాయి కదా, అవి తీసుకున్నాము. తర్వాత ఇంకా పిల్లలకి, ఇంటి దగ్గర పిల్లలకి కొనాలని షాప్కి వెళ్ళాము. మా హర్ష ఏమో కిచెన్ సెట్ అడిగాడు, కానీ వాడికి అక్కడికి వెళ్ళాక పిజ్జా సెట్ కనిపించింది. పిజ్జా అనేసరికి వాడు 500 చెప్పాడు. సో మేము 500 ఇవి ఎలాగో మా హర్ష ఇవి వాడడు అని 150 రూపీస్ కొనిచ్చాము. అదిగో పిజ్జా సెట్. కానీ అది వాడు ఎక్కువ ఆర్డర్ పడేస్తాడు కాబట్టి 150 రూపీస్ తీసుకొని కొనిచ్చాము. ఇక్కడ కొంచెం షాపింగ్ చేసి బయలుదేరదామని అనుకున్నాము. ఇవి గుళ్ళో మేము దిగిన కొన్ని పిక్స్. తొందరగా స్టార్ట్ అయిపోవాలని తొందరగా దిగాము. అక్షరాభ్యాసం అయ్యాక హర్ష ఇలా ఉన్నాడు చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.